అందరికి నమస్తే. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్, జేబీ, జేబీఆర్ఎస్, జేకేఎస్ఎల్, జయహో డాక్టర్ బాలకృష్ణన్న. ఈరోజు చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఏదైతే తమ యొక్క పర్యటనలో భాగంగా మరి కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు తమకు ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, నాలీల విషయంలో కావచ్చు, మరి ఇది చేయండి, ఈ సమస్యను పరిష్కరించండి అని వారు మొరపెట్టుకుంటే వారిపైన ఈ మంత్రి ఏ విధంగా మరి స్పందించారో, ఏ విధంగా సమాధానం ఇచ్చారో మీరే చూశారు. ఈరోజు ఆ ప్రజలు వారిని సమస్యను తీర్చమని అడిగితే మరి వారు స్పందించినటువంటి విధానం ఏదైతే ఉందో, మీరు ప్రభుత్వాన్ని అడగకపో అన్నాడంటే మరి ఒక విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మంత్రి గారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసింది ఈ నియోజకవర్గ ప్రజల ఓట్లే. మరి నువ్వు గెలిచేదాకా ఓడమల్లయ్యా, గెలిచినాక బోడమల్లయ్యా అంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. అంటే గెలిచేదాకానేమో నీకు ఓట్లు అవసరం, గెలిచిన తర్వాత ప్రజలను మరి దురుసుగా ప్రవర్తిస్తావా? ప్రజల యొక్క సమస్యలను అడిగితే మరి దురుసుగా ప్రవర్తిస్తున్నామంటే ఇలా నీ కింద అధికారం ఉంది కాబట్టి 5 ఏళ్ల దాకా నిన్ను ఎవరు ఏం చేసినా నీ పదవి పోదు కాబట్టి నీ ఇష్టం ఉన్న రీతిగా సమాధానం ఇస్తున్నావు. నువ్వు ఈ విధంగా సమాధానం ఇవ్వడం చాలా పెద్ద మరి పొరపాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటి నుండైనా మీరు సమస్యను ఎలాగో పరిష్కరించలేరు, కానీ ఉన్న సమస్యను చెప్పుకోవడానికి వస్తే మీరు ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం, ఈ విధమైనటువంటి సంస్కృతి మంచిది కాదని మీకు హితవు పలుకుతున్నా. మరి మీరు ఇచ్చినటువంటి హామీలే కాకుండా మీ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మరి 420 హామీస్ 6 గ్యారంటీలు ఉన్నాయో మరి వాటిపైన దృష్టి పెట్టాలి. వాటిని అమలు చేయడానికి నీ ముఖ్యమంత్రి పైన నువ్వు దురుసుగా ప్రవర్తించాలా, కానీ నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మీద దురుసుగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదంటున్నా. నువ్వు ఏదైతే మరి నీకు ప్రజలు అధికారం కట్టబెట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి మరి ప్రజలు నీకు అధికారం కట్టబెడితే ఈ అధికారం ఇచ్చినటువంటి ప్రజలపైన నీ యొక్క అక్కసును చూపిస్తూ నీ యొక్క నిజ స్వరూపాన్ని ఏదైతే బయటపెట్టినావో దాన్ని కాకుండా నువ్వు నిజంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీకు చెన్నూరు నియోజకవర్గ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఒక కంపెనీని చెన్నూరులో పెట్టండి. నువ్వు నీ అధికారుల దగ్గర మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారి నియోజకవర్గమైనటువంటి రాయబర్రెల్లో ప్రాజెక్టు పెట్టినావు, కంపెనీ పెట్టినావు కదా, మరి అదేదో ఇక్కడి ప్రజలకు పెట్టలే కదా. ఇక్కడ ఈ చెన్నూరు నియోజకవర్గంలో పెడితే మరి నీకు ఓటేసిన యువతీ యువకులు బాగుపడతారు కదా. అంతేకాకుండా నువ్వు దురుసుగా ప్రవర్తించవలసింది నీ యొక్క ప్రభుత్వ విధానాలపైన, నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన కానీ ప్రజల మీద కాదు. నువ్వు దురుసుగా ప్రవర్తించాల్సింది ఈ యొక్క ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో ప్రజల్లో నేను తిరగలేకపోతున్నా, నన్ను అడుగడుగున అడ్డుకుంటున్నారు, నన్ను నిలదీస్తున్నారు, అయ్యా ముఖ్యమంత్రి ఈ యొక్క హామీలను నెరవేర్చమని దురుసుగా ప్రవర్తించు నీ ముఖ్యమంత్రి మీద కానీ నీకు ఓట్లేసిన ప్రజల మీద కాదని నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరి ప్రభుత్వం ఏదైతే 426 గ్యారంటీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఈరోజు మరి శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అనే విధంగా నీ యొక్క విధానం ఉంది. నువ్వు ఇప్పటికైనా మరి నీవు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా నువ్వు చెన్నూరు నియోజకవర్గంలో గెలవడానికి ఏదైతే నువ్వు అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తానన్నావో ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఏదైతే మరి ఆనాటి ప్రభుత్వంలో డాక్టర్ బాలకృష్ణన్న గారు మరి చెన్నూరు నియోజకవర్గ అదేవిధంగా పరిసర ప్రాంతాల యొక్క నియోజకవర్గ సౌకర్యార్థంగా మరి ఏదైతే బస్ డిపోను ఏర్పాటు చేయడానికి మరి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయించిండో దానిపైన ఇప్పటికి కూడా నువ్వు కన్నెత్తి కూడా చూడకుండా మరి దాన్ని పక్కన పెట్టి నీ యొక్క అక్కసును ఎలగక్కుతున్నావు. అంతేకాకుండా ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏదైతుందో 500 కోట్లతోని మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులు బాగుపడతారని సదుద్దేశంతో ఆనాడు బాలకృష్ణ గారు తీసుకొస్తే మరి నువ్వు దాన్ని పట్టించుకోకుండా పక్క నియోజకవర్గానికి తరలించే ప్రయత్నం చేస్తున్నావంటే ఈ నియోజకవర్గంలోని యువతీ యువకులు బాగుపడద్దన్నటువంటి మరి ఉద్దేశమని నేను అడుగుతున్నా. అంతేకాకుండా నువ్వు ఈ నియోజకవర్గానికి 45